ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి, చెప్పేది వినండి. ఇదంతా ప్రమాదాలు జరిగే చోటు. పొద్దున్నే వెళ్తే ఏ సమస్య ఉండదు. ఏం అక్కర్లేదు. డ్రైవర్, వైపర్స్ పనిచేస్తున్నాయా? పనిచేస్తున్నాయి సార్, కానీ మరీ మచ్చెక్కువైతే కష్టం సార్. రాత్రిపూట నాకు కళ్ళు సరిగా కనిపించవు సార్. ఆ మాట ఇక్కడ చెప్తున్నావు, ముందే చెప్పొచ్చు కదా. భలే వాడివయ్యా. మిత్ర, ఇప్పుడేం చేద్దాం? ఇక్కడే స్టే చేద్దామా? వద్దు మనీషా, అడవిలో ఎలా స్టే చేస్తాం? వెళ్ళిపోదాం. ప్లీజ్ మిత్ర గారు, వద్దు, ఆగిపోదాం. డ్రైవర్ కూడా ఇబ్బంది పడుతున్నాడు కదా. తనకి ఇబ్బంది అయితే నేను డ్రైవ్ చేస్తాను. ముందు మీరు వెళ్ళి లోపల కూర్చోండి. వెళ్ళండి. లక్ష్మి, పద. సార్, ఏ ప్రాబ్లం లేకుండా నేను తీసుకెళ్తాను. వద్దని చెప్తున్నా, మీరు వింటం లేదు. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? మీకు రూట్ తెలియదు కదండి, నేను చెప్తాను. అవునవును, నువ్వు పెద్ద జీపీఎస్. మరి అర్ధరాత్రి అడవుల్లో దారి చెప్తావు. ఈ రూట్ నాకు బాగా తెలుసండి. నేను ఇక్కడుంటే మీరు దారి తప్పకుండా ఉంటారు. డ్రైవింగ్ చేస్తుంది నువ్వా నేనా? డ్రైవ్ చేస్తుంది మీరే, కానీ మిమ్మల్ని గైడ్ చేయాల్సింది నేనే కదా. అవును, మరి రోజు నన్ను నువ్వే గైడ్ చేస్తున్నట్టు. వెళ్ళి వెనక సీట్లో కూర్చో. మిత్ర లక్ష్మిని ఎలా కసురుకుంటున్నాడు. అవును, జర్నీలో వాళ్ళ మధ్య ఏవో గొడవలు పెడతానన్నావు, ఇంకా స్టార్ట్ చేయలేదేంటి? ఆల్రెడీ వాళ్ళు గొడవ పడుతున్నారుగా, మళ్ళీ గొడవ అవసరమా ఆంటీ? ఆ ఊరు వెళ్లకుండా ఆపుతాను అన్నావు కదా. ఊరు వెళ్లేలోపే ఏదో ఆపద జరిగి ఏదో అనర్థం జరగకపోదు. మావయ్య గారు, మావయ్య గారు. అమ్మా లక్ష్మి, ఎక్కడున్నారు? బస్సులో వెళ్తున్నాం మావయ్య గారు. మీరు బయలుదేరినప్పటి నుంచి కాల్స్ చేస్తూనే ఉన్నానమ్మా. మీ వెనకే కారులో వస్తున్నాను. వెంటనే బస్సు ఆపండమ్మా. ఎందుకు మావయ్య గారు? మీకేదో ప్రమాదం జరగబోతోందని దీక్షితులు గారు చెప్పారు. అయ్యో, ఏంటి మావయ్య గారు మీరు చెప్పేది? మీకు ప్రమాదం జరగబోతోందని దీక్షితులు గారు చెప్పారమ్మా. వెంటనే బస్ ఆపు, నేను వచ్చేస్తున్నాను. ఏ ప్రమాదం జరగకముందే ఆగిపోండమ్మా. అలాగే మావయ్య గారు. మిత్ర గారు, బస్ ఆపండి. ఎందుకు? మావయ్య గారు ఫోన్ చేశారండి. ఏదో ప్రమాదం జరగబోతుందని దీక్షితులు గారు చెప్పారట. ఏం ప్రమాదం జరగదు. నువ్వు టెన్షన్ పడి అందరినీ టెన్షన్ పెట్టుకో. అయ్యో, నేను చెప్పేది నిజం మిత్ర గారు. మావయ్య గారు కూడా మన వెనకే వస్తున్నారట. మనకి చాలా సార్లు ఫోన్ కూడా చేశారు. ప్లీజ్ బస్ ఆపండి. నస పెట్టకుండా వెనక్కెళ్ళు. నా మాట వినండి మిత్ర గారు. ఏంటి లక్ష్మి, ఎందుకు మిత్రని డిస్టర్బ్ చేస్తున్నావు? వెనక్కి రా ప్లీజ్ మిత్ర గారు, ఆగిపోదాం ప్లీజ్. ఇంతకు ముందు కూడా ఇలాగే జరిగింది. మనం ముందుకు వెళ్ళొద్దు ప్లీజ్, ఆగిపోదాం. నీకేమన్నా పిచ్చా? ఇంత దూరం వచ్చి ఆగిపోదాం అంటావేంటి? మనీషా, ఈ రోజు నీ టైం బాగుంది. నువ్వేం చేయకుండానే లక్ష్మి ప్రయాణం ఆపి వెనక్కి వెళ్దాం అంటుంది. తను వెనక్కి వెళ్దామంటే మనం ఆగిపోవాలా? ముందుకే వెళ్దాం. నువ్వు ఎడ్డమంటే తెడ్డమనే రకంలో ఉన్నావే. మిత్ర, బస్సు ఆపకు, ముందుకు పోని. దేవుడా, నువ్వే కాపాడాలి.
ఏమండి ఒకసారి బస్సు ఆపండి. అన్నయ్య అన్నయ్య కేశవ అన్నయ్య ఏమైంది అన్నయ్య? తులసికి పురిటి నొప్పులు వచ్చాయమ్మా. అయ్యో రండి బస్ ఎక్కండి రండి రండి. ఎవరు వీళ్ళంతా? ఎందుకు ఎక్కిస్తున్నావు? తను ప్రెగ్నెంట్ మనీషా. పెయిన్స్ స్టార్ట్ అయ్యేలా ఉన్నాయి. వెళ్ళేదారిలో హాస్పిటల్ ఉంది, అక్కడ డ్రాప్ చేసి వెళ్దాం. ఇలా ఆపుకుంటూ దారిని పోయే వాళ్ళందరిని ఎక్కించుకుంటూ వెళ్తే ఇక ఊరు వెళ్ళినట్టే. మామ్, తను ప్రెగ్నెంట్. మంచి చేస్తే తప్పే ఉంది. మంచి చేయడం మీ అమ్మకి నచ్చదు కదా. మిత్ర గారు హాస్పిటల్ అటువైపు అటు. ఓ షిట్ డామ్ ఇట్. ఏమైంది మేడం? బస్సు రూటు మారిపోయింది. మనం బాంబు పెట్టిన వైపు కాకుండా మరోవైపు వెళ్ళిపోతుంది. దేవుడు అన్నాడు, ఆ దేవుడే దారి మార్చుంటాడు. అమ్మయ్యా. బస్సు వేరే రూట్లో ఎందుకు వెళ్తోంది? బాంబు ఉన్నట్టు డౌట్ వచ్చిందా? ఏం జరిగింది? మన వాళ్ళకి ఫోన్ చేయండి, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోండి. వెంటనే ప్లాన్ మార్చమని చెప్పండి. ప్లాన్ బి అప్లై చేయమని చెప్పండి. ప్లాన్ బి ఏంటి మేడం? వాళ్ళకి తెలుసు. ఫస్ట్ మీరు కాల్ చేయండి. చెప్పాను మేడం, వాళ్ళు బాంబుల దగ్గర నుంచి బయలుదేరారు. బస్సు వెళ్తున్న రూట్లోకి వెళ్తున్నారు. ఎలాగైనా ఈ ప్లాన్ మిస్ అవ్వకూడదు. డ్రైవర్, కార్ అక్కడ ఆపు. స్టాప్ 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 స్టాప్. సార్, ఈ రూట్లో బస్సు ఏమన్నా వెళ్ళిందా? ఇప్పుడే వెళ్ళింది. మంచులో ముందుకెళ్ళొద్దంటే ఎంత చెప్పినా వినకుండా వెళుతున్నారు. ఆ బస్సు ముందుకెళ్ళకూడదు. ఎలాగైనా వాళ్ళని ఆపాలి. కాస్త మీరు సాయం చేయండి. ఇంతకీ మీరెవరు? ఆ బస్సులో వెళ్తున్నది నా ఫ్యామిలీయేనండి. సరేనండి, మీరు చెప్తేనైనా ఆయన వింటారేమో. వెళదామా? నా కారులో వెళ్దాం సార్. సరే, కానిస్టేబుల్స్ ఎక్కండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.